మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ ఒక వంశమందు పుట్టిన గ్రీకు దేశస్తురాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి వేళ చదవబడిన వాక్య భాగము నీ దాసులను మరుగు చేసి నీ పిల్లలందరితో ప్రభా మీరు మాట్లాడండి. మనుషులు మీరు మాట్లాడితే ఏ మాత్రము ప్రయత్నం లేదు కానీ ప్రభా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ మాటలు నిత్య జీవపుటలు కనుక ఈ ప్రత్యేక సమయంలో నీ దాసుడు మరుగు చేయబడాలి. నీ పిల్లలతో మీరే సూటిగా మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 25వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ మార్కు సువార్త 7:25లో మనం చూస్తే ఒక తల్లి తన చిన్న కుమార్తె కొరకు యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమె తూరు సీదోను పట్టణస్థురాలు. ప్రియులారా, ఆమె గురించి మనం చూసినట్లయితే తన కూతురు దెయ్యము పట్టుకుని బాధపడుతుంది. ఎన్నో చోట్ల తిరిగింది, ఎన్నో స్థలాలకు వెళ్ళింది, ఎన్నో వైద్యాలు చేయించింది, ఎన్నో మందులు వాడింది. మందులు అవుతుంది, వైద్యం దారి వైద్యానికి అవుతుంది. ప్రియులారా, డబ్బులు అయిపోతున్నాయి, ఆరోగ్యము బాగుంటలేదు. ఆ బిడ్డను చూసిన వాళ్ళందరూ కూడా ఆ బిడ్డ విషయంలో ఏంటి పిల్లలాగా అయిపోతుంది అని అందరూ అంటున్నారు. కానీ ఆ తల్లి కూడా ఎంతో వేదన కలిగి, ఎంతో దుఃఖం కలిగి ఆ బిడ్డ కొరకు ఎన్నో తిప్పలు పడి చివరికి ఆ బిడ్డను ఎక్కడికి తీసుకొచ్చిందంటే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాం. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి తన కూతురిని బాగు చేయమని చెప్పి ప్రియులారా యేసయ్య పాదాల మీద పడిందంట. యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది, నా కూతురు అప్పటికప్పుడే బీసిపోతుంది, అప్పటికప్పుడే అనారోగ్యం వస్తుంది, అప్పటికప్పుడే జ్వరం వస్తుంది, అప్పటికప్పుడే పిచ్చకేకలేస్తుంది, అప్పటికప్పుడే భయం వేస్తుంది అంటది. అప్పటికప్పుడే దానికి ఏం జరిగిందో తెలియదు, మేము ఏం చేయాలో తెలియదు. అటువంటి భయాలకు అటువంటి పరిస్థితుల మధ్య నుండి నా కూతుర్ని బాగు చేయవా ప్రభాని పిల్లల యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఆయన పాదాలు పట్టి కడుగుతుంది. ఈ రాత్రి వేళ దేవుని మాటలు వింటున్నా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి, ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్నా, లైవ్ లో కూడా వింటున్నా, ఒకవేళ యూట్యూబ్ లో వింటున్నా, నీకు కూడా నీ పరిస్థితి మారాలని, నీ ఇబ్బందులు మారాలని, నీ ఇంట్లో ఎదురవుతున్న సమస్యల నుంచి విడుదల పొందాలని, నీకు ఎదురవుతున్న సమస్యల విషయంలో ఆలోచన చేస్తే ఎందుకు ఎదురవుతున్నాయో, ఎందుకు నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు వచ్చినాయో తెలియదు, ఎందుకని అటువంటి బాధలు పడుతున్నావో తెలియదు, అటువంటి బాధల మధ్యన నలిగిపోతూ సమాధానం లేకుండా ఒకవేళ ఈ రాత్రి దేవుని యొక్క మందిరంలో ఉంటే యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పాదాల మీద పడి యేసయ్య నా కూతురిని బాగు చేయవా, నా కూతురిని విడిపించవా, నా కూతురికి సమాధానం కావాలని ప్రభు చెబుతూ ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నా. ఆ తల్లితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, మనుషులు తినే రొట్టె మొక్క పిల్లలకు పెట్టడము యుక్తము కాదు అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ మాట నిజానికి ఎంతో బాధ కలిగించేది, ఎంతో వేదన కలిగించేది, ఎంతో దుఃఖం కలిగించేది. అసలే బాధతో, అసలే దుఃఖంతో, అసలే ప్రియులారా కష్టంతో వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే పర్వాలేదు కుమార్తె, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను విడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ మాట యేసయ్య చెప్పలేదు కానీ ఆమెని పరిశీలన చేయడానికి, ఆమె హృదయం ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఆమె గ్రీకు దేశస్తురాలు కనుక ఉన్నతమైన స్థానంలో మంచి ఉన్నతమైన దేశంలో ఉన్నాము కనుక
ఆమె యేసయ్య దగ్గరికి ఒకవేళ స్వస్థత పొందుకుని మాత్రమే వెళ్ళిపోవడానికి వచ్చిందా? ఒకవేళ స్వస్థత పొందుకుని మేలు జరిగితే చాలులే నేను వెళ్ళిపోదామని వచ్చిందా? లేదా జీవిత కాలం ప్రభు దగ్గర ప్రభుకి తన జీవితాన్ని అప్పగించడానికి వచ్చిందని దేవుడు ఆమెను పరిశీలన చేయడానికి ఆమెతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? పిల్లలు తినే రొట్టె ముక్కలు ఒక్క పిల్లలకు పెట్టడము యుక్తము కాదు, మంచిది కాదయ్యా అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను పిల్లలకు మేలు చేస్తాను కానీ కుక్క లాంటి వాళ్ళకి నేను మేలు చేయనని ప్రభు మాట్లాడాలి. ఆ మాట ఎంత బాధ కలిగిస్తుంది, ఎంత వేదన, ఎంత దుఃఖం కలిగిస్తుంది. అయితే ఆ తల్లి ఆ దినాల్లో గ్రీకు దేశం అంటే ఒక గొప్ప పేరు. ఆ తల్లి ఎంతగా తగ్గించుకుంది, ఎంతగా దీన మనసు కలిగిందంటే ప్రభు పాదాలు పట్టుకుని అంటది, అవునయ్యా నిజమే, యజమానుడు పిల్లలు పడేసిన రొట్టె మొక్కలు తినేవాళ్ళము నేనే అని అడిగింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒకవేళ దేవుని దగ్గరికి వస్తూ కూడా నీలో తగ్గింపు లేదేమో, నీలో దీన మనసు లేదేమో, నీలో ఏదో ఎక్కడో ఏదో ఒక మూల గర్వము, అహంకారము, నాకేం తక్కువ, నాకు అన్నీ తెలుసు, నాకు పర్వాలేదు, నేను నాకేమీ తక్కువ లేదని ఒక గర్వంతో అహంకారం ఏదైనా ఉందేమో. ఈరోజు బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యంలో ఆ తల్లిని దేవుడు అడగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె హృదయాన్ని తెలుసుకోవడానికి. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో యేసయ్య అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీనే వారికి ఆకలిని కలగజేసి నీనే వారిని అణిచి వాళ్ళ మనసులో ఉన్న మాట ఏంటో నేను తెలుసుకుంటానన్నా. నీ మనసులో ఉన్న మాట తెలుసుకోవాలంటే నీ విశ్వాసం ఎంత గట్టిదో, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో, ప్రభు కోసం ఎంత త్యాగం చేసే వ్యక్తిగా ఉన్నావో నిన్ను తెలుసుకోవాలంటే మేలు చేసినప్పుడు అందరూ గొప్పవాడే దేవుడు అంటారు. ఉపకారం చేసినప్పుడు, మేలు జరిగినప్పుడు, మన జీవితంలో అన్ని బాగా జరిగినప్పుడు అమ్మో చాలా గొప్పవాడు, చాలా మంచివాడు దేవుడు అంట. కానీ అదే దేవుడు నిన్ను పరిశీలన చేయడానికి, నీ హృదయాన్ని తెలుసుకోవడానికి, నీ జీవితంలో ఒక కష్టాన్ని పంపిస్తే, ఒక ఇబ్బందిని పంపిస్తే, ఒక బలహీనతని వెంబడిస్తున్నప్పుడు కూడా నీవు మొదట విశ్వాసంతో మాట్లాడుతున్నావా? ఆ తగ్గింపు నీలో ఉందా? ఆ దీనమైన మనసు నీకుందా? దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట, ఒకవేళ మేలు పొందుకోవడానికి దేవుడు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు, అయితే తగ్గించుకొని దీనమైన మనసు నీ దగ్గర ఉందా? దీనమైనటువంటి మనసు కలిగి ఉన్నావా? ఒక బంగారం, ఒక హారముగా, ఒక వస్తువుగా నీ మెడలోనికి వచ్చి అనేకులు చూచి అది బాగుంది అని చెప్పాలంటే అది బంగారముగా ఉండగా అది ఎంత మాత్రము దాన్ని ఎవరు కూడా బాగున్నారు. కానీ కాసు బంగారం ఉంటుంది, ఒక అంగుళం మొక్కంత కూడా ఉంటుంది. చిన్న ముక్కే, కానీ అది అందమైన వస్తువుగా తయారు అవ్వాలంటే ముందు అది అగ్నిలోనికి వెళ్ళాలి, నిప్పులలోనికి వెళ్ళాలి, కరగబడాలి, తర్వాత శుద్ధితో కొట్టబడాలి. ఆ తర్వాత అది ఒక వస్తువుగా, ఒక హారముగా, ఒక పద్ధతిగా ఉంటుంది. అది ఎవరు చూసినా అప్పుడంటారు ఎక్కడ చేయించాలి. ఎన్నో దెబ్బలు తింటేనే గాని బంగారము విలువ రాదు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో దేవుడిని అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు మంచోడు, పొలం ఇచ్చినప్పుడు మంచోడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు మంచోడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు మంచోడు, పిల్లలు పెళ్లి చేసినప్పుడు మంచోడు, నువ్వు అనుకున్న కార్యం జరిగినప్పుడు మంచోడు మేలు జరిగింది. కానీ ఈ రోజున నీ జీవితంలో ఒక కీడు జరుగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒక అనర్థం జరుగుతున్నప్పుడు, నీ జీవితంలో ఒక నష్టం జరుగుతున్నప్పుడు యోబులాగా మాట్లాడగలవా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. అది ఏదైనప్పటికీ కూడా అనగలవా నువ్వు? దేవుడు ఆరోగ్యం ఇవ్వగలడు. ఒకవేళ ఆరోగ్యం పోయిందంటే అది నా మేలు కొరకే. ఒకవేళ ఆరోగ్యం పోయినా అంతకంటే బలమైన ఆరోగ్యం దేవుడు నాకు, నా పిల్లలకు ఇవ్వగలడు అనేటువంటి విశ్వాస సంబంధమైన మాట కొరకు దేవుడు చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడే మాట నువ్వేం మాట్లాడతావని దేవుడు వింటాడు. అందుకని ఆ తల్లిని అన్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్క కుక్కలకు పెట్టుట యుక్తం కాదు అన్నాడు. ఆ మాటకు ఆ తల్లి
ఎంతో విధేయత చూపించింది. నేనేదో నన్ను బాగు చేస్తామని, నా పిల్లలు బాగు చేస్తామని నీ దగ్గరికి వస్తే నన్ను కుక్కతో పోలిస్తావా? నేను నీకు ఎలా కనబడుతున్నాను? నా దేశం ఏంటి, నా ప్రాంతం ఏంటి, నా ఊరు ఏంటో తెలుసా నీకు? నా యొక్క స్టేటస్ ఏంటో తెలుసా? నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావని ప్రభు మీద అడ్డం తిరగలేదు. కానీ తన్ను తాను తగ్గించుకొని ప్రభుని దగ్గర తన జీవితాన్ని పెట్టింది. ప్రభు అన్నాడు, ఆమెను చూసి ఏమన్నాడో తెలుసా? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు, చాలా దేవుని అడుగుతున్నావు, చాలా విషయాలు మేలు కలగాలని చాలా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు. కానీ ఆ కార్యం జరగటం లేదు. ఆ కార్యం ఆలస్యమైంది. అది జరగడానికి ఉన్న అడ్డేంటో తెలుసా? నీలో తగ్గింపు లేకపోవడం. నీలో ఇంకా ఎక్కడో నాకేంటి అని గర్వం ఉంది. నీలో ఇంకా ఎక్కడో నాకేంటి పర్వాలేదు అహంకారం ఉంది. నీలో ఇంకా ఎక్కడో తగ్గించుకునే స్వభావం నీలో కనబడటం లేదు. అది ఏం చేస్తుందో తెలుసా? దేవుడు నీ పట్ల చేసే కార్యానికి అడ్డుపడుతుంది. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన కార్యం చేయాలనుకున్నాడు. కానీ ఆ కార్యానికి నీలో హెచ్చింపు అనే మనసు ఉంది, చూసావా? ఆ హెచ్చింపు అనే మనసు ఏం చేస్తుందో తెలుసా? దేవుని కార్యము జరగకుండా అడ్డుపడుతుంది. నీ భర్త మారకపోవడానికి కావచ్చు, నీ పిల్లలకు మార్పు లేకుండా ఉండడం కావచ్చు, నీ అప్పులు తీరకుండా ఉండడం కావచ్చు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థాయిలోనికి నువ్వు వెళ్ళకుండా ఈ మాత్రం స్థాయిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడితే నువ్వు అనుకునేటువంటి స్థాయి. నా స్థాయి మారితే ఒకసారి మారిన తర్వాత నేను చూపిస్తాను. నా స్థాయి మారిన తర్వాత నీ గొడవ చెప్తాను. ఒక రోజు నువ్వు మారిన తర్వాత చెప్తానని, అది మారక ముందే నువ్వు 10 సార్లు మాట్లాడుతున్నావు. అది అవ్వకముందే 10 సార్లు మాట్లాడుతున్నావు. అది జరగక ముందే 10 సార్లు నా స్థాయి మారిన తర్వాత, నా స్థితి మారిన తర్వాత, నా ఉద్యోగం వచ్చిన తర్వాత, నేను అనుకున్నది అయిన తర్వాత, నేను అనుకున్న పని అయ్యాక నీ గొడవ ఏంటో తెలుస్తానంటున్నావు. అందుకని ఆ పని అక్కడ ఆగిపోతుంది. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నీవు దేవుని దగ్గర దీనమైన మనసుతో ఉండు, ప్రభు నీ స్థాయిని మారుస్తాడు. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎదుగే కొద్ది ఒదిగే బుద్ధి ఉండాలి. కీర్తన గ్రంథంలో బైబిల్ అంటది, కొమ్ము ఎత్తుగా ఎత్తబడి ఎత్తున కొమ్ము ఎరగబట్టబడును అన్నాడు. కొమ్ము ఎత్తుగా ఎత్తితే ఏమవుతుందంట? ఎత్తిన కొమ్ము ఏమైపోద్ది? ఎరగబట్టబడతారు. గర్వపు మాటలు, అహంకారపు మాటలు, పొగరబోతు మాటలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే మాటలు మన నోటమట రానివ్వకుండా మన నోటికి కాపలా పెట్టుకోవాలి. మన నోటికి చిక్కం పెట్టుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసయ్య అన్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకొచ్చి కుక్కలకు పెట్టడం యుక్తము కాదన్నప్పుడు ఆమె ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకుందో, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తండ్రి, సహోదరుడా, నీలో అటువంటి తగ్గింపు ఉందా? నీలో అటువంటి దీనమైన మనసు ఉందా? నీవు కూడా గర్వానికి, అహంకారానికి, పట్టుదలకి పోకుండా, ప్రియులారా నాకేంటని గర్వించకుండా, ప్రతి విషయంలో లోబడే తత్వం కలిగి దేవుని పాదాల దగ్గర మొరపెట్టగలిగితే బైబిల్ సెలవిస్తుంది, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. ఒకవేళ పడిపోయావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, పడిపోయావని అందరూ మాట్లాడుతున్నారా? నువ్వు పడిపోయినంత మాత్రం నువ్వు చెడ్డవాడు కాదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తావు. నువ్వు తగ్గించుకుంటే 7 మార్లు పడిపోయినా ఏం చేస్తావు? నువ్వు తిరిగి లేస్తావు. నిన్ను లేపుతాడు దేవుడు. పడిపోయావు, నిన్ను వదిలిపెట్టాడు. ఎవరు వదిలేస్తాడో తెలుసా? పడిపోయిన స్థలంలో గర్వాంధకులు వదిలేస్తాడు. అహంకారంతో ఉన్న వాళ్ళు అక్కడే వదిలేస్తాడు. ప్రియులారా గర్వంతో ఉన్నటువంటి వ్యక్తులను పడిపోయిన స్థానంలో వదిలేస్తాడు. కృంగిన వారిని యెహోవా లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని లేవనెత్తుతాడంట దేవుడు? కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావో, ఒకవేళ బాధపడుతున్నావేమో, కానీ నువ్వు కృంగిన స్థితిలో నుండి దేవుడు నిన్ను లేపుతాడు పైకి. ఆయన ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. ఈరోజు నా బైబిల్ సెలవిస్తున్న మాట, యేసయ్య ప్రియులారా పేతురు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి,
మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి తండ్రి, దైవ సేవకుడి మాటకు లోబడే మనసు నీకు ఉండాలి. నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, నీ ఆత్మీయ తండ్రి నిన్ను గద్దించినప్పుడు ఆ మాటకు లోబడి నువ్వు ఎక్కడ తప్పిపోయావో దాన్ని సరి చేసుకునే వ్యక్తిగా ఉండాలి. పేతురు వైపు తిరిగి యేసయ్య ఏమన్నాడో తెలుసా? సాతానా నా వెనక పొమ్ము అన్నాడు. ఈ రోజున ఎవరి వైపు అన్నా తిరిగి సేవకుడు కానీ, సంఘంలో కొంచెం వయసు ఉన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ సాతాను పని చేస్తాం చేయద్దాను అనుకోండి. సాతాను ఎలా ఉంటుందో తెలియదు కానీ వీళ్ళలో మాత్రం 7 దెయ్యాలు వచ్చేస్తాయి. ఏమంటారు తెలుసా? నీ కంటికి ఎలా కనబడుతున్నా, నువ్వేమనుకున్నావు, నన్ను సాతాను అంటావేంటి అని చెప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఎదురాడేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సేవకుని మాటకు లోబడే వ్యక్తిగా ఉందో, నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు లోబడిన పిల్లలు ధన్యులంటండి బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 13. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడంటండి. దేవునికి స్తోత్రం. సాతానా నా వెనక పొమ్మన్నాడు. ఈరోజు నా దేవుని సేవకుడిగా నేను అడుగుతూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. నీ సేవకుడు ఎప్పుడైనా నిన్ను గద్దిస్తే, నీ ఆత్మీయ తండ్రి నిన్ను ఒకవేళ శిక్షిస్తే, నీ సేవకుడికి తప్పు ఇది కథ కాదు అని ఆయన గద్దించినప్పుడు నువ్వు ఆయన గద్దింపు మాటకు నువ్వు ఏం చేయాలో తెలుసా? లోబడే తత్వం కావాలి. పేతురు లోబడ్డాడు కనుకనే ఏ తండ్రి అయితే గద్దించాడో, ఏ యేసు అయితే గద్దించాడో, సాతానా నా వెనక్కు పోమని చెప్పాడో, ఆ యేసయ్యే మళ్ళా ఏం చేశాడో తెలుసా? అదే పేతురుకి సంఘాన్ని కట్టి బాధ్యతలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పేతురుని కాదు గద్దించడం, పేతురులో ఉన్న సాతాను ఆత్మను చూచి ఆ సమయంలో గద్దించకపోతే పేతురులో ఉన్న ఆత్మ అలాగే ఉండిపోతుంది. పేతురుకి అలాగే తయారైపోతాడు, ఆత్మ అలాగే ఉంటుంది. కానీ గద్దించింది ఎవరినంటే పేతురులో ఉన్నటువంటి ఆ సాతాను ఆత్మను గద్దించినప్పుడు పిల్లరా ఆ సాతాను ఆత్మ వెళ్ళిపోయింది. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? ఇంతమందిలో నన్ను అంటావా, ఇంత జనం ఎదురుకుండా నన్ను పెడతావా, ఏ సాతాను వచ్చు కదా, నన్ను వీళ్ళందరూ ఎదురుకుండా సాతానా వెనక్కపోమని అంటావు ఏంటంటే, ఎక్కడ గద్దించాలో అక్కడే గద్దిస్తాడు దేవుడు. ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడే బుద్ధి చెప్తాడు. ప్రేమించేటప్పుడు చాటును ప్రేమిస్తాడు, కానీ గద్దించేటప్పుడు బహిరంగంగానే గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిలో మార్పు కావాలి. ఆ వ్యక్తి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకూడదు, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోకూడదు. అందుకని దైవజనుడు నీ తండ్రి, ఆత్మీయ తండ్రి, ఒకవేళ నీ తండ్రి కన్న తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు నన్ను అందరిలో ఇలాగ అన్నారని కాదు, నాలో ఏం తప్పు ఉంది, నాలో ఏం పొరపాటు ఉంది, నేను ఏ స్థితిలో ఒకవేళ దేవునికి విరుద్ధంగా నడిచానేమో, ఒకవేళ దేవుడు ఈ రోజున సేవకుల ద్వారా నన్ను గద్దించాడంటే నా స్థాయి మార్చుకోవాలి, నా పరిస్థితి మార్చుకోవాలేమో, ఒకవేళ నేను మార్చుకోకుండా ఇలాగే ఉంటే నా కుటుంబానికి, నా బిడ్డలకు ఒకవేళ నేను శాపంగా మారుతానేమో అని చెప్పి నిన్ను నీవు తగ్గించుకునే మనసు ఉండాలి. అందుకని నేను మా పిల్లల్ని చాలా మందిని, సంఘ పిల్లల్ని ఎవరినైనా సరే, తెలుగు ఛానల్ కానివ్వండి, లెక్కస్థిరపాలెం కానివ్వండి, ముందు ఏ స్థలంలో మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఏ సంఘంలో ఎవరినైనా గద్దించేటప్పుడు మొహమాటం లేకుండానే గద్దిస్తాను. వాళ్ళ చాటికి సమ్మ నీ పద్ధతి మార్చుకో, నీ పొజిషన్ మార్చుకొని మాట్లాడేది ఉండదు. నలుగురైన విధంగానే గద్దిస్తాం. ఎందుకో తెలుసా? హృదయం మారాలి, హృదయం బద్దలవ్వాలి, జీవితాన్ని కట్టుకోవాలి. ఆ జీవితం మారి ప్రభువుకి మహిమకరంగా ఉండాలి. అందుకనే ఎవరినైనా గద్దించేటప్పుడు, ఎవరినైనా ప్రియులారా హెచ్చరించేటప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడే కాకుండా బయటకు కూడా నేను ఏమంటానో తెలుసా? వారిని బహిరంగంగానే గద్దిస్తాను. అందులో ఏమి తేడా లేదు. వాళ్ళు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పెద్దంతరం, చిన్నంతరం, అయ్యో మనకంటే వయసు పెద్ద వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మాకు ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు, ఒక సేవకుడిగా ఇచ్చినప్పుడు, అందరికంటే తండ్రిగా ఉన్నాం కాబట్టి మనకంటే పెద్ద వయసు చిన్న వయసు కాదు, వాక్యానికి తేడా మాట్లాడుతున్నప్పుడు, తేడా నడుస్తున్నప్పుడు ఆ తేడాను సరిచేస్తానికి సేవకుడు పెట్టాడు. ఆ సేవకుడి మాటకు ఎవరు లోబడతారో మరలా వారికి దేవుడు ఏమిస్తారో తెలుసా? వారు కట్టుకునే స్థాయి ఇస్తాడో. ఏ పేతురును దేవుడికి గద్దించాడో అదే పేతురుతో దేవుడు అన్నాడు, నువ్వు సంఘమును కట్టు, ఇదిగో
ఇదిగో పేతురు నీవు బండవు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఎందుకో తెలుసా? పేతురికి లోబడే తత్వం ఉంది. ఎవరైతే లోబడతారో దేవుని వాక్యానికి, ఎవరైతే సత్యానికి లోబడతారో, ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారో, ఎవరైతే ఆత్మీయ తండ్రి వాక్యం చెప్పే దైవ సేవకుడికి లోబడి తన తప్పులు సరి చేసుకుంటారో దేవుడు వారి కుటుంబాలను కడతాడు. ప్రియులారా, వారి కుటుంబాలను దేవునితో దేవుడు నింపుతాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న నీలో దేవుడు ఈ 2025లో మనం హెచ్చరించేది ఏంటో తెలుసా? తగ్గింపు మనసు కావాలి, నీకు దీనమైన మనసు కావాలి. గర్వపు మాటలు నీ నోటంతా రావడానికి వీల్లేదు. ఎందుకంటే రానున్న దినాలన్నీ భయంకరమైన దినాలు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. లోకమును ప్రియులారా సాతాను ఏలుబడి చేయబోతుంది. భయంకరమైన తెగులు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. అటువంటి శ్రమలు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు తప్పించబడాలి అంటే దేవుని దగ్గర దీనమైన మనసు కలిగి, దీనమైన వస్త్రమును ధరించి ప్రభు దగ్గర నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాను. నేను చాలా మందిని గద్దిస్తాను. గద్దించిన తర్వాత వాళ్ళ వరకు కూడా మళ్ళీ ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎందుకంటే వాళ్ళని గద్దించడానికి గల కారణం ఒకటే, వాళ్ళు మంచి మార్గంలో నడవాలి, వాళ్ళు సరిదిపడాలి, వాళ్ళ పరలోకంలో ఉండాలి. వాళ్ళు మళ్ళా తప్పిపోయినటువంటి కుమారుడులాగా లోకంలోనికి వెళ్ళి అన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి కాదు, వాళ్ళు పోగొట్టుకోక ముందే ప్రభువుని దగ్గర ఉండి సరి చేసుకుంటే వారి జీవితము పరలోకంలో ఆనందకరంగా ఉంటుంది. వాళ్ళ వరకు ఎదుర్కొన్న సంఘంలో వాళ్ళందరూ ఎదుర్కొన్న తిట్టినా మళ్ళీ వాళ్ళ వరకు చాలా ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఏ ఏళ్ళు కొనుక్కున్నా తగ్గిన బాధ నాకే. ఎవరినేమన్నా వాళ్ళకంటే ముందు బాధేది దైవ సేవకుడికి బాధ ఉంటారు. అందరూ బాగుండాలని, కాకపోతే దారి తప్పినప్పుడు మాత్రం గద్దిస్తాం. నిన్న మొన్న చిన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది. ఇక మన ఆ విషయంలో, గద్దించే విషయంలో, లోబడే విషయంలో చాలా మాట్లాడారు. కానీ అనేకమైన మాటలు మాట్లాడినా వాళ్ళకేదో ఒక రూపాయి ఇచ్చి కాదు, 10 రూపాయలు సాయం చేసి కాదు, కానీ ఒక సేవకుడిగా మంచి మార్గాన్ని నడవడం కరెక్ట్గా చేయనప్పుడు, గద్దించినప్పుడు, నాకంటే వయసు తక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంత ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా వారు లోబడ్డారు. దేవుడు ఎంతగానో ఘనంగా వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశారు. అలానే కాదు, సంఘంలో చాలా మంది గద్దిస్తారు. జనవరి 1 రోజున ఎవరికో ఇద్దరు ప్రేమించారు. ఫస్ట్ రోజే ఫస్ట్ అనేమి ఉండదు. ఇవాళ కొత్త సంవత్సరం అండి, క్రిస్మస్ అండి, ఇవాళ అమావాస్య అండి, పాఠ్యం అండి, చూసిన తర్వాత తెల్లారో వచ్చే రోజు దాత్తం ఉండదు, దాల్చే ఉండవు. వడ్డించవలసి వెంటనే పెట్టే, లేకపోతే అవి పాడైపోతాయి. ఎందుకో తెలుసా? ఆ సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు మారాలంటే దేవుని చెప్తున్నారు. దేవుని కొరకు తాము సమర్పించుకోవాలి. చాలాసార్లు నేను యవనస్తుల మీద కానీ చాలాసార్లు నేను పిల్లల మీద అన్నప్పుడు చాలా లోబడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? అలా లోబడిన బిడ్డల జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి, చాలా దీవెనకరంగా ఉంటాయి. చాలా మంది పాస్టర్ గారు అంటారు, అయ్యా మీరు చాలా గర్భిస్తారు, మీరు చాలా మీ పిల్లలను అలా మాట్లాడతారు, అయినా వాళ్ళు లోబడతారు. మరి మా వాళ్ళంటే అలాగంటే ఊరుకోరని, మా వాళ్ళంటే వెళ్ళిపోతారు అంటారు. నేను వాళ్ళకి అంటాను, ముందు నీవు వాళ్ళకి వాక్యం చెప్పి, బైబిల్లో ఏముందో చెప్పి వాక్యానుసారంగా వాళ్ళు నడిపిస్తే, ఆ సత్యం తెలిస్తే వాళ్ళు లోబడతారు. నువ్వు అమ్మ అని, అక్క అని, అయ్యా అని వాళ్ళ వెనకాల తిరిగేటువంటి వాడిగా కాకుండా నీ పిల్లలను వాక్యంలో పెంచితే, దేవుని చిత్తంలో పెంచితే, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే, వాళ్ళ కొరకు మొర్ర పెడితే దేవుడు వాళ్ళని ఎలా పెంచాలో దేవుడికి తెలుసు. చాలా మంది అంటారు చాకులు, పొద్దున్నే 6 గంటలకు ప్రార్థన పెడుతున్నారు, అసలు ఎలా వస్తారు అయ్యారు మీ జనం అంటారు. 6 గంటలకు ప్రార్థన